ఆర్టిసాన్ల సమస్యపై వాళ్ళు ఆందోళన చేసిన సంగతి కూడా ప్రపంచానికి తెలుసు. ఈ ఆందోళన చూసిన తర్వాత మరి ప్రభుత్వం స్పందించి ఆ సమస్యల పరిష్కారానికి పూనుకుంటారని హామీ ఇవ్వటం జరిగింది. అది ఇంకా అమలు కాలేదని ఒక చిన్న బాధ, ఇవాళ ఆవేదన ఆర్టిసాన్స్లో ఉంది. నేను ఒకటే మాట చెప్పాల్సిన వారందరికీ కూడా ఈ విషయంపై డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారితో, సెక్రటరీ గారితో మాట్లాడుతూనే ఉన్నాం. ఈ 2వ తారీఖు రాష్ట్ర ఆవిర్భావ దినం ఏర్పాట్లు ఉండటం చేత మినిస్టర్ గారు కానీ సెక్రటరీ కానీ చాలా దాంట్లో మునిగిపోయి ఉన్నారు. కొంత సమయం ఇవ్వమని పదే పదే అడుగుతున్న నేపథ్యంలో ఆగవలసి వస్తున్నది. వారి మీద ఎంతకంటే ఒత్తిడి పెట్టడం కూడా సాధ్యం కాదు. కాబట్టి 2వ తారీఖు అయిపోయినాక ఆ 2వ వారంలో కాగానే ఈ కార్యక్రమం ఈ సమస్యలను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారాన్ని సాధించడానికి కోరుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. డిప్యూటీ సీఎం గారితో మొదటి దఫా చర్చల అనంతరమే ఆర్టిషన్స్ ఈరోజు సమ్మెను విరమించుకున్న పరిస్థితి. వారు ఇచ్చిన హామీ మేరకు దాంట్లో ఆర్థికాంశాలు, ఇతరత్ర అంశాలు 2 అంశాలు ఉన్నాయి. ఆర్థిక అంశాలతో పాటు మిగతా వాటినన్నింటినీ కూడా మీరు పై అధికారులతో చర్చించమని మిత్రులకు చెప్పి ఉన్నారు. ఆల్రెడీ చర్చించింది. నేను కూడా డిప్యూటీ సీఎం గారికి నిన్న గుర్తు చేసిన, మిట్టల్ గారికి ఫోన్ కూడా చేసిన, కోదండరామ్ గారు నిరంతరం పరిశోధన చేస్తున్నారు. ఆ అంశాలు పరిష్కారానికి త్వరలోనే, అంటే ఈ జూన్ 2 అనేది కొంత అడ్డంకిగా మారింది. అధికారులు, నాయకులు కూడా పూర్తిగా ఆ పనులు ఉన్నారు. కాకపోతే ఏంటంటే మిత్రులు మొట్టమొదట సమ్మె విరమణ చేసింది మేమే. మాదే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా సమ్మె అయింది. మీ యొక్క ఆలోచన మేరకు మేము విరమించుకున్నందుకు ఆర్టిజన్స్ నుంచి మమ్మల్ని ఇంకా మన సమస్యల పరిష్కారానికి ఇంకా ఒక ఖరారు కాలేదనే ఒక అసంతృప్తి కార్మికులు ఉన్నట్టుగా చెప్తున్న అంశంలో అది కోదండరామ్ గారు నాతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లీన్గా వాటి మీద అబ్జర్వేషన్లో ఉన్నారు. డెఫినెట్గా అది పరిష్కారం లక్ష్యంగా మీకు అతి త్వరలో ఆ నిర్ణయాలు కూడా వెలువరించే విధంగా మీకు చర్యలు తీసుకునే విధంగా మేము పోరాడడం అనేది కాదు, ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిన అంశాలే, కానీ ఒక ఆర్డర్ రూపంలో రావాల్సిన అవసరం ఉంది. అది వచ్చేంత వరకు కూడా మిత్రులు సంయమనంతో ఉండాలని చెప్పి నేను కొంచెం మన ఫోటో తీసుకున్నాం.